ఇందాక డేటా సెంటర్కి సంబంధించి నిన్న ఒకటి వైజాగ్లో డేటా సెంటర్ ఓకే గూగుల్ అన్నప్పుడు పెద్దది ప్రపంచంలో ఉండదంటే నీళ్ళు ఎక్కువ కావాలి దానికి ప్రిపేర్ చేసుకోండి అని చెప్పాను నేను. అబ్బాయి నీళ్ళు ఏంటి దానికి ఏంటి ఏదో బోడిగుండికి మోకాలు కానీ కొంతమంది కామెంట్లు పెట్టారు. ఇది ఒక వార్త చూస్తే డేటా సెంటర్కి సంబంధించి బ్రిటన్లో పాత ఈమెయిళ్ళు ఫోటోలు డిలీట్ చేసి నీటిని పొదుపు చేయండి అని బ్రిటన్ ప్రభుత్వం అక్కడ పౌరులకి ఇచ్చిన పిలుపు. ఈమెయిళ్ళు ఫోటోలకి నీళ్ళకి ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా? సాధారణంగా ఈమెయిళ్ళు ఫోటోలు వీడియోలు అన్నీ ఉండే క్లౌడ్ స్టోరేజ్ని పెద్ద పెద్ద డేటా సెంటర్లు నిర్వహిస్తుంటాయి. పెద్ద ఎత్తున విద్యుత్తును వినియోగించుకునే ఈ డేటా సెంటర్లలోని పరికరాలు వెలువరించే ఉష్ణోగ్రతను నియంత్రించి వాటిని చల్లబరిచేందుకు భారీ ఎత్తు నీటి వనరులు అవసరమవుతాయి. అయితే నీటి కొరతతో ఇప్పటికే తీవ్రమైన కరువు ఎదుర్కొంటుంది బ్రిటన్. దీంతో నీటి నిల్వల పొదుపు మీద దృష్టి సారించింది. మొన్నటిదాకా కరెంటుకి ఇబ్బంది పడింది. ఇప్పుడు బ్రిటన్ పర్యావరణ విభాగం సూచనల మేరకు డేటా సెంటర్లలో నీటి వినియోగం మీద దృష్టి పెట్టింది. డేటా సెంటర్ మీద ఒత్తిడి తగ్గిస్తే పెద్ద ఎత్తున నీటి నిల్వలు మిగులుతాయనే ఆలోచనతో క్లౌడ్లో ఉన్న పాత ఈమెయిళ్ళు ఫోటోల్ని డిలీట్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఇదే కాకుండా నీటి పొదుపు కోసం స్నానం చేసే సమయాన్ని తగ్గించుకోమని చెప్పి సూచనలు చేస్తోంది.